ఈమె గురించి కొంతమంది తెలిసే ఉండుద్ది. మన తెలుగు రాష్ట్రం ఆమె. ఈమె పేరు శ్రీదేవి. ఈమె ఉండే ఊరు ఎక్కడంటే, ఈమె పుట్టిన తేదీ అయితే మనకు తెలియదు, కానీ ఉండే ఊరు వచ్చేసి బాపట్లలో విజయలక్ష్మీపురం అనే కాలనీలో రోటరీ క్లబ్ అనే పక్కనే పెద్ద ఇల్లు అనమాట. వీళ్ళ నాన్న పేరు దశరథరావు, బాపట్ల వెళ్ళి. శ్రీదేవి వాళ్ళ నాన్న పేరు దశరథరావు, బాపట్ల. ఏజీ కాలేజీలో వాళ్ళ నాన్న లెక్చరర్. అయితే ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆయన పేరు పిఎస్ స్వామి అని, ఆయన బాపట్లలో ఈసిఐ అనే చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ దశరథరావు గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొని, సార్ మా ఇంటికి కొంచెం వస్తారని అడిగాడు. అడగని వాళ్ళు పిఎస్ స్వామి అన్నారు, అంకుల్ గారు నేను వస్తాను, కానీ నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను, కాబట్టి కొంచెం వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి తీసుకొని వస్తే నేను ఖచ్చితంగా వస్తానండి అని చెప్పాడు. చెప్పగానే ఆ దశరథరావు గారు వెళ్ళి కోఆర్డినేటర్ అంటే ఆ మీటింగ్ కండక్ట్ చేసి అతని దగ్గర పోయి అడిగాడు, ఇలాగ దశరథరావు గారిని మేము తీసుకొని పోవాలనుకుంటున్నాం మా ఇంటికి, మా కూతురికి బాగాలేదు, ప్రేయర్ చేయించుకోవడానికంటే, అంటే మధ్యాహ్నం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇప్పుడు పంపించడానికి కుదరదు, సాయంత్రం మీటింగ్ ఉంటుంది, మీ పాపను తీసుకురండి, చక్కగా వాక్యం వింటుంది, ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారని చెప్పింది. అని చెప్పగానే సరే సాయంత్రం అయింది, పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. పక్కనే ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అంబులెన్స్ నుంచి ఒక అమ్మాయిని దింపారు, చాలా బాగుంది. పక్కనే దశరథరావు గారు నిలబడ్డారు. పిఎస్ స్వామి గారికి అర్థమైంది, ఓహో ఈ అమ్మాయినా శ్రీదేవి అంటే అని అనుకున్నాడు. అనుకోని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత గబగబ కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళగానే అమ్మాయి మీద, ముక్కు మీద, చెవుల మీద, నోరు మీద, తల మీద కొన్ని ఈగలు అనేవి వాడటం ప్రారంభించేటి ఈ పిఎస్ స్వామి గారు అంటారు, అంటే పాప మీద ఈగలు దోమలు అవి వాడుతున్నాయి, ఏంటి తోలుకోవట్లేదంటే ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, నా కూతురికి వచ్చిన జబ్బు ఎలాంటిదంటే 1,000,000 మందిలో ఒకరికి వచ్చిద్దండి, పైన మెడ నుంచి కింద దాకా ఏమీ పని చేయవని చెప్పగానే పాపం చాలా బాధ అనిపించింది పిఎస్ స్వామి గారికి. సరే దగ్గరికి వెళ్ళాడు, పాప దగ్గరికి, 20 సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మా శ్రీదేవి చెప్పు, బాగున్నాయన్న, ప్రార్థన చేయమంటావా, చేయన్నా, దేని గురించి ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగాడు. అనగానే వారం క్రితం కరుణామయుడు నాన్న సినిమా చూశాడు, నేను యేసుప్రభుని అంగీకరించాను, నాన్నకి ఇంట్లో వాళ్ళకి కొంచెం మార్పు లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయదు మారు మనసు పొందటానికండి. చాలా టెన్షన్, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం అవసరాల కోసం ఏమన్నా ప్రార్థన అవసరతలు కోరిద్దంటే వాళ్ళ నాన్నకు మారు మనసు లేదు, ఇంట్లో వాళ్ళకి మారు మనసు లేదు అనిద్దేంద్రని. సరేనమ్మా ఖచ్చితంగా చేస్తాను. సరే ఇంకా ఏం చేయమంటావు? ఏం లేదమ్మా, బైబిల్లో నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి, అవి కొంచెం క్లారిఫై చేస్తా, వారానికి ఒక 2 ఉత్తరాలు రాస్తా, క్లారిఫై చేయి. సరేనమ్మా ఖచ్చితంగా చేస్తానని చెప్పగానే పిఎస్ స్వామి గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీదేవి తన ఇంటికి వెళ్ళిపోయింది. వారానికి 2 సార్లు పిఎస్ స్వామి గారు ఉత్తరాలు రాస్తే శ్రీదేవి గారు 2 ఉత్తరాలు రాసి ఆమెకున్న డౌట్లు మొత్తం క్లారిఫై చేశారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఉత్తరాలు ఆగిపోయాయి. పిఎస్ స్వామి గారు అనుకున్నాడు, శ్రీదేవి చచ్చిపోయింది, వాళ్ళ నాస్తికుడు అయిపోయి ఉంటాడు అని అనుకున్నాడు పిఎస్ స్వామి గారు. అయితే కొన్ని రోజులు అయిపోయింది, మళ్ళీ బాపట్ల వెళ్ళాడు. ఎవరు? పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పడానికి. ఈసారి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఎవరో శ్రీదేవి అంట, వెళ్ళండి అని చెప్పారు. సరే మీటింగ్ అంతా అయిపోయింది. నేను మాటలు రాసినేమన్నా, లెటర్లో రాసిన మాటలు ఏమన్నా బాధ గురి చేసినాయేమో, బాధ పెట్టినాయి, అందుకే లెటర్లు ఆపేసిందేమో అని అనుకున్నాడు. ఇంకా మధ్యాహ్నం పాటు ఇంకొక అతను పాస్టర్లో ఎవరిని మొత్తాన్ని తీసుకుని పిఎస్ స్వామి గారు శ్రీదేవుల ఇంటికి వెళ్ళారు. పెద్ద ఇల్లు, 3 అంతస్తులు 4 అంతస్తులు, కింద రేకుల షెడ్ కింద ఉంది. రేకుల షెడ్లోకి వెళ్ళంగానే ఒక బాగా పీక్కొంబోయి మొహం అంతా చనిపోయడానికి ఒక 10 రోజులు ఉన్నట్టు ఉన్న వ్యక్తిలాగా ఉంది. ఉండగానే దగ్గరికి వెళ్ళాడు. అమ్మా శ్రీదేవి బాగున్నావా అనగానే, అన్న దేవుడు చాలా మంచివాడు అన్న అనగానే ఈయన బుర్రపోయింది. ఏం బ్రయ్యం ఎలాగ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తుంది అనుకున్నాడు. అనగానే ఏంటమ్మా ఎందుకు ఎలాగన్నా అయిందంటే, నాన్నగారు ఏదంటే, నాన్నగారా దేవుడు చాలా మంచివాడు అమ్మా. ఎందుకమ్మా? నాన్నగారు ఈ మధ్య వారం క్రితం చచ్చిపోయారు, ఈ మధ్య కొన్ని రోజులు అవుతుంది. అవునా, ఎందుకమ్మా? ఒకప్పుడు నేను బాత్రూమ్ పోవాలని నాన్న తీసుకోవాలి, స్నానం చేయాలని నాన్న తీసుకోవాలి, బట్టలు వేసుకోవాలని నాన్న వేపియాలి, నాకు ఏదైనా చేయాలన్నా నానే. చివరికి ఆ నాన్నకి పచ్చిపాతం వచ్చిందన్న. అది నా పక్కనే మంచం వేసి ఆయన పనుకోబెడితే ఆయన బాధ చూడలేక చాలా బాధపడి ఏసైతే ప్రార్థన చేశాను. ఏసయ్యా నాన్న మారు మనసు పొందాడు, నేను అంగీకరించాడు, ఇంకెందుకు
ఆయన తీసేసుకో, ఆయన బాధ నేను చూడలేకపోతున్నాను అనగానే అలా చెప్పిన వారానికి చనిపోయాడు నా నాన్నగారు అని చెప్పగానే పిఎస్ స్వామి గారికి చాలా బాధ అనిపించింది. సరేనమ్మా, సరే కానీ ఏం ప్రార్థన చేయమంటావమ్మా? ఏం లేదన్నా, ఈ మధ్య నేను సువార్త ప్రకటిస్తున్నాను, సేవ చేస్తున్నాను, నా సేవ గురించి ప్రార్థన చేయమనగానే పిఎస్ స్వామి గారికి మైండ్ పోయింది. పరిస్థితి ఏంది, సేవ ఏంది, ఇది జరిగేదానా అని పిఎస్ స్వామి గారు ఉండి, అమ్మ ఏం పరిచయం చేస్తున్నావు ఏంటమ్మా అంటే, నాన్నగారు చచ్చిపోయే ముందల నా కోసం బ్యాంకులో డబ్బులు వేశారు, మన ఇంటి పక్కన ఉన్న ఒక అతను నెల నెల వడ్డీ తెచ్చేస్తాడు, తెచ్చేయగానే ఆ వడ్డీ డబ్బులన్నీ రిచ్చేవాడికి ఇస్తాను, వారంలో 4 సార్లు. ఏం చేస్తారంటే నన్ను ఎక్కించుకొని రుచాలో ఒకరోజు బస్ స్టాండ్ దగ్గర, ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గర, ఒకరోజు ఏమో గవర్నమెంట్ ఆఫీస్ మన దగ్గర ఒక దుప్పటేసి నన్ను పనుకోబెడతారన్న. పనుకోబెట్టడం వల్లే నేను ఆడు పనుకుంటాను. ఆఫీసులో నుంచి, కాలేజీలో నుంచి, హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటారు కదా జనం, పెద్ద పెద్ద నడుస్తాను. ఏసే రక్షకుడు, ఏసే నిజమైన దేవుడు అనగానే కొంతమంది నేను అడుక్కునే దాన్ని అని డబ్బులు వేసిపోతారు. నేను అడుక్కునే దాన్ని కాదు, నేను దశరథరావు గారి కుమార్తెను, బ్రాహ్మణ్ణి, యేసుప్రభు దేవుడు అంటే కొంతమంది కోపంగా వచ్చి నా దగ్గరికి ప్రశ్నలు అడిగేవాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పేదాన్ని అన్న. ఇలాగా పరిచర్య చేయటం ద్వారా ఇప్పుడు 2-3 రక్షణ పొందగానే సరే పిఎస్ స్వామి గారు ప్రార్థన చేసి ముగించేసి పంపించేశాడు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చివరికి చాలా సంవత్సరాల తర్వాత ఏదో ఒక ఊర్లో పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పడానికి వెళ్ళారు. వాక్యం చెప్పడానికి వెళ్తే అదే ప్రాంతానికి శ్రీదేవి ఒక వ్యక్తి మారు మనసు, అదే వాక్యం చేతి మారు మనసు చెంది ఒక గొప్ప సాక్షిగా మారాడు. ఆయన అదే మీటింగ్ లో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. అదే మీటింగ్ లో పిఎస్ స్వామి గారి వాక్యం, అదే మీటింగ్ లో ఒక అతని సాక్ష్యం, ఆయన పేరు శ్రీనివాస్ మొత్తానికి. అయితే మీటింగ్ స్టార్ట్ అయింది. పిఎస్ స్వామి గారి వాక్యకి ముందర ఇతని సాక్ష్యం అనమాట. ఆయన సాక్ష్యం చెబుతూ నేను రక్షించబడ్డానికి కారణమైన అక్క ఎవరి ద్వారా బలపడిందంటే నా తర్వాత ఎవరైతే వాక్యం చదువుతున్నారో వాళ్ళే, అంటే పిఎస్ స్వామి. పిఎస్ స్వామికి అర్థం కావట్లా, అరే ఎవరై ఉంటారు, ఇంకెవరై ఉంటారు, శ్రీదేవి అయ్యిందని కుర్రోడు సాక్ష్యం చెప్పి అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి కూర్చున్నాడు పిఎస్ స్వామి దగ్గర. బాబు శ్రీదేవి స్వార్థ చేత రక్షించబడ్డావా అని చెప్పంగా, అవునన్నా. అవునా, శ్రీదేవి ఎలాగుంది? శ్రీదేవి చచ్చిపోయిందన్నా. అవునా, సరిగా ఆమె చేసిన పరిచర్య ఎలాగుందా? ఆమె చేసిన పరిచర్య ఎంత గొప్పదో, ఆమె చేసిన పరిచర్య ఎంత గొప్పదో చెప్పలేం, కానీ రెండు నిదర్శనాలు ఇవ్వగలను ఆమె చేసిన పరిచర్య ఎంత గొప్పదంటానికి. నాతో పాటు 22 మంది పాస్టర్లుగా తయారయ్యారన్న ఆమె చేసిన పరిచర్యను బట్టి. 22 మంది పాస్టర్లా? ఇంకోటి చెప్పంటారా, చచ్చిపోయేలోపు శ్రీదేవి 800 మందికి బాప్టిజం ఇచ్చిందంట. కాళ్ళు, చేతులు, శరీరం అంతా పనిచేయదు, 800 మందికి బాప్టిజం, 22 మంది పాస్టర్లను తయారు చేసింది. నీకు 2 కాళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు, 32 పళ్ళు, సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి ఆరోగ్యం, కుటుంబం. కానీ నీకు లేనిది ఒక్కటే, ఏంటో తెలుసా? పనికిమాలిన జీవితం. పనికిమాలిన జీవితం నీది, నిరుపయోగకరమైన జీవితం. ఆలోచించి అంగవైకల్యం కలిగిన వారు దేవుడు నీకు ఉపయోగపడుతున్నప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది, నీకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు దేవుని కోసం ఉపయోగపడట్లేదు? ఆలోచించి కనీసం రోజుకు ఒక్కసారైనా దేవుని కోసం ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే నీకు ఈ లోకంలో విలువ ఉండదు పరలోక రాజ్యంలో.